వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజం. ముందుగా హెడ్లైన్స్. సచివాలయం, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్లతో రైతులకు ఎంతో మేలు. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి. కుల వృత్తులను ప్రదర్శిస్తూ శ్రీకాళహస్తిలో బీసీ నేతల నిరాహార దీక్ష. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై వినూత్న నిరసన. బాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ మొబైల్ ఫోన్ షాప్ లో లైటింగ్ తో భారీ ర్యాలీ పాల్గొన్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరవచంద్రారెడ్డి. కేసు నుంచి చంద్రబాబు, అమర్నాథ్ రెడ్డి బయటకు రావాలి. అరుణాచల్ గిరి ప్రదక్షిణలో పాల్గొన్న పలమనేరు నియోజకవర్గం టీడీపీ. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే, విత్తనాల కోసం లైన్ లో నిలబడి సోమశిల్లి పడిపోయిన ఘటనలు గతంలో అనేకం ఉన్నాయని, కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా మొత్తం ఆర్బీకేలోనే అందుబాటులో ఉంచామని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పుంగునూరు మండల పరిధిలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. వాటర్ షెడ్ ద్వారా 520 మంది రైతులకు 1.2 కోట్ల రూపాయల విలువ గల వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం వచ్చాక సచివాలయంతో పాటు ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసి ఎంతో మేలు చేకూర్చామని అన్నారు. మన రైతు భరోసా కేంద్రాలే పరిశీలించడానికి దేశ విదేశాల నుండి ప్రతినిధులు కూడా వస్తున్నారని అన్నారు. గతంలో పుంగునూరులో ఒకే కుటుంబం 30 ఏళ్లు పాలించి ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి పథకాలు అందే విధంగా జగన్ పరిపాలన సాగుతుందని అన్నారు. జగన్ 1500 కోట్ల రూపాయలతో 3 రిజర్వాయర్లు మంజూరు చేస్తే టీడీపీ నాయకులు కోర్టులో కేసు వేసి అడ్డుకున్నారని మండిపడ్డారు. కేసులు తొలగిన వెంటనే పనులు చేపడతామని, ఎన్నికల్లోగా పూర్తి చేసి రిజర్వాయర్లు నీరు నింపాలని భావిస్తున్నామని అన్నారు. రోజు సింగూరుగొట్ట గ్రామ పంచాయతీలో తెచ్చుకున్నాం. అదే విధంగా ఈ రోజు ప్రతి గ్రామ పంచాయతీలో వాళ్ళకి అందరికీ కూడా అందించడం జరిగింది. ఎందుకంటే ఏదరికి కూడా లబ్ధి చేకూరే విధంగా కూడా అన్ని కార్యక్రమాలు కూడా చేశాం. ప్రీతం నాయకులు పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి సూచించి కూడా ప్రజలకు అందుబాటులోకి తేవడం, మరి ఏదైతే రైతులకు మనకి ఎన్నో ఇబ్బందులు, తాగునీటి కూడా కొరతుండేది. మరి గౌరవనీయులు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చైర్పర్సన్ మన వాసన్న గారికి, ఇంకా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంజూరు చేశారు మన ముఖ్యమంత్రి గారు. అదే ఈరోజు మన గ్రామాలలో అంతా ఓవర్ హెడ్ ట్యాంకులు అన్నీ కూడా ప్రతి గ్రామంలో కూడా కడతా ఉన్నాం. దాదాపు ఏ గ్రామం 10 ఇళ్ళున్నా కూడా అక్కడ కూడా 20,000 లీటర్లతో మనం ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తూ ఉన్నాం. ఇవన్నీ పూర్తయితే పైప్ లైన్ ద్వారా 24 గంటలు కూడా మనకు ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా నీళ్ళు ఇచ్చేదే కాకుండా ప్రతి ఇంటికి ఒక కుళాయి ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా మన నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో జరుగుతుందని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీకంతా కూడా తెలుసు, ఈ ప్రాంతం అంతా కూడా రైతులందరూ కూడా వర్షాలు లేకుండా, నీళ్లు సరిగా రాకుండా ఇవన్నీ కూడా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఆలోచన చేసి దాదాపు 3 రిజర్వాయర్లు 1500 కోట్లతో మంజూరు చేస్తే వాటిని చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీ కార్యకర్తలు వారికి కావాల్సిన బంధుగణం సుప్రీంకోర్టు దాకా పోయి స్టే తీసుకొచ్చి అవన్నీ కూడా ఆఫ్ చేయడం జరిగింది. అది కేసు పరిష్కారం అయితే తప్పకుండా ఎన్నికల లోపలే ఇవన్నీ కూడా పూర్తి చేసి ఈ సాగునీరు, తాగునీరు ఆ రిజర్వాయర్ల ద్వారా ఇవ్వడం జరుగుతుందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రతి విషయంలో కూడా మీరు అడిగినా అడగకపోయినా అవసరమైన మేరకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన గ్రామాలలో చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి కుటుంబానికి కూడా ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా వివక్ష లేకుండా అందిస్తూ ఉన్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలా, గతంలో చూసారు మీరు జన్మభూమి కమిటీలు, ఆ కమిటీల్లో ఎవరికి ఇస్తారు? ఆ సభ్యులే తెలుగుదేశం పార్టీ వారు. వాళ్ళు ఇచ్చేది వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇస్తారు, లేకపోతే ఎవరైనా డబ్బులు ఇస్తే ఇస్తారు, లేకపోతే వాళ్ళ బంధువులకి ఇస్తారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు, ఏ ఊరికి సంబంధం లేదు. మీరు సచివాలయంలో అర్జీ పెట్టుకుంటే అర్హత ఉంటే ఇస్తారు. ఏదైనా తప్పు అంటే మళ్ళీ మనం తిరిగి అర్జీ పెట్టుకుంటే 6 నెలలకు ఒకసారి మళ్ళీ కొత్త పెన్షన్లు కానీ కొత్త ఇండ్లు కానీ మంజూరు చేసే పరిస్థితి ఈరోజు మన ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. కులం చూడడం లేదు,
మతం చూడడం లేదు, లేదా మన పార్టీనా కాదా అని చూడడం లేదు. కేవలం పేదరికాన్ని చూసి పేదరికాన్ని ఒక కొలబద్దగా పెట్టుకొని అర్హులైన వారికి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాడంటే మనం ఇంత మంచి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో గతంలో ఎవరైనా పనిచేశారని అడుగుతా ఉన్నాను. మరి ఇలాంటి ముఖ్యమంత్రిని తిరిగి మనం ఎన్నుకునే విధంగా మీరందరూ కూడా వారికి ఎప్పుడు కూడా మీ ఆశీస్సులు పెద్దలందరూ ఇవ్వాలా. పిల్లలందరూ కూడా మన సోదరిమణులు యువకులందరూ కూడా తప్పకుండా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రతిరోజు వినూత్న రీతిలో నిరసన దీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బీసీ సంఘ నాయకులు తమ కుల వృత్తులను ప్రదర్శిస్తూ నిరాహార దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టు అక్రమైనదని అందరికీ తెలుసని అన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం టీడీపీ జనసేన రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయని, తమ అండ జనసైనికులకు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే సత్రవాడ మునిరామయ్య, డాక్టర్ దశరథాచారి, గాలి చలపతి నాయుడు, ఎస్వి దిలీప్ నాయుడు, టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ఐక్యత, చంద్రబాబు నాయుడు గారిని వెంటనే, చంద్రబాబు నాయుడు గారిని వెంటనే మేము సైతం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, సుధీర్ రెడ్డి గారి నాయకత్వం, చేస్తాం. లోకేష్ అన్న రేపు రాబోతున్నాడు, రేపు వారు రాబోతున్నారు. వారు వచ్చి మరి 100% మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళు ఎయిర్పోర్ట్లో అన్నా లేకుంటే ఎక్కడైతే పాదయాత్ర స్టార్ట్ చేద్దామని అక్కడైనా అరెస్ట్ చేస్తారని చెప్పి వాళ్ళందరూ కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. మేమందరం కూడా పోతున్నాం. ఎవడన్నా లోకేష్ అన్న పైన చేయబడాలంటే ముందు మా మీద చేయబడాలి. ఎక్కడన్నా కూడా అక్కడ కూడా జనసైనికులు కూడా మన పవన్ అన్న పిలుపునిచ్చారు, అక్కడ కూడా రమ్మని చెప్పి. మరి పవన్ అన్న పిలుపు మేరకు వారు కూడా రాబోతున్నారు. అలానే మేము కూడా పోతున్నాం. అదొక జన సముద్రం లాగా ఉండబోతుంది. పోలీసు వాళ్ళు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, ఆ జన సముద్రంలో కొట్టుకుపోవడం ఖాయమని చెప్పి మీరు తెలియజేసుకున్నారు. అంతేకాకుండా వచ్చే కాలంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఒక మంచి పాలన అందిస్తానని చంద్రబాబు నాయుడు గారితో పాటు మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. అలానే తెలుగుదేశంతో పాటు ఇక్కడ జన సైనికులు ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళకు కూడా మేము ప్రెస్ మీట్ల ద్వారా ఒక మాట దలుచుకున్నాం. రేపు పొద్దున మా తెలుగుదేశం పార్టీ క్యాడర్కి ఏ రకంగా ఇంపార్టెన్స్ ఇచ్చి ముందుకు పోతామో అదే రకంగా జన సైనికులకి మిగతాము కూడా మేమందరం కూడా వాళ్ళతో పాటు చేయి కలిపి పనిచేస్తామని చెప్పి ఆ రాక్షసుడు మధుసూదన్ రెడ్డిని అంతా వండించే వరకు మేము నిద్రపోమని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. జై హింద్, జై జనగణ. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ గౌరవ్ దంపతులు స్వగృహం కర్నూలు జిల్లా నంద్యాల మాధవి నగర్ నుండి చెక్ పోస్ట్ వరకు బాబు కోసం మేము సైతం అంటూ టీడీపీ శ్రేణులతో కలిసి మొబైల్ ఫోన్ షాప్ లైటింగ్ తో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాణ్యం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరు చరితారెడ్డి, నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జి మాండ్రా శివనందారెడ్డి, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు, నంది కొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరు వెంకటరెడ్డి, జనసేన నాయకులు చింతా సురేష్, హసీనా బేగం, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. Thank you.
చంద్రబాబు అరెస్టు టీడీపీ నేత అమర్నాథ్ రెడ్డి కేసుల నుంచి వెంటనే బయటకు రావాలని ఆకాంక్షిస్తూ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరువన్నమలై అరుణాచల గిరి ప్రదక్షిణకు ప్రత్యేక వాహనాలతో తరలి వెళ్లారు. పెద్ద పంజాని, బైరడివెల్లి, వీకోట, గంగవరం, పలమనేరు మండలం పట్టణ నాయకులు, కార్యకర్తలు 100 మందికి పైగా సుమారు 15 వాహనాల్లో గిరి ప్రదర్శనలో పాల్గొన్నారు. మహాదేవ్ శంభో. ఈరోజు పలమనేరు నియోజకవర్గం తరఫున అరుణగిరి ప్రదక్షిణ చేయడం కోసం పలమనేరు నుండి తిరునామలకి చేశామని ఈరోజు మన చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్ చేయడము, అలానే అమరన్న గారి మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. వాటి నుంచి త్వరగా విముక్తి కలగాలని ఆ ఈశ్వరుణ్ణి వేడుకుంటున్నాం. అలాగే మన ధర్మం చెప్తుంది ఏమని, కలియుగంలో ధర్మం అనేది నడవకుండా అధర్మం అనేది పెరుగుతుంది. అందుకని దేవుడు ఏం చెప్పాడు, కల్కి రూపంలో వచ్చి శిష్ట రక్షణ దుష్ట శిక్షణ అనేది చేస్తాను. ఆయన వేడుకుంటున్నాం ఈరోజు త్వరగా ఆయన కల్కి రూపంలో రావాలని, లేదా మాకే ఆ శక్తినిచ్చి మన చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడం, అమరనని మళ్ళీ పలమనేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ అందరికీ నమస్కారం. ఈరోజు పలమనేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఈరోజు గిరి ప్రదక్షిణ చేయడానికి రావడం జరిగింది. దీనికి ముఖ్య కారణము నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఇప్పటికీ 20 రోజులు పూర్తయింది. ఇంతవరకు ఆయనకు బయలు రాలేకపోవడము, అంతేకాకుండా బాబు గారు ఆరోగ్యంగా ఉండాలి, అదేవిధంగా త్వరలోనే ఆయన విడుదల చేసి ప్రజల్లోకి వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, అదేవిధంగా అమర్నాథ్ గారి పైన ఉన్నటువంటి కేసులన్నీ వెంటనే తీసేయాలి అనేసి భగవంతుని కోరుకుంటూ, అన్న కూడా త్వరగా కేసులన్నీ కలగాలనేసి, అదేవిధంగా అన్న కూడా పలమనేరు నియోజకవర్గానికి వచ్చి ప్రతి ఒక్కరిని అభివృద్ధి బాటలో నడపాలనేసి కోరుకుంటూ ఈ యొక్క గిరి ప్రదక్షిణ తెలుగుదేశం పార్టీ వారందరూ చేస్తాం. తిరుపతి జిల్లా చిలుకూరు మండలం తిమ్మనగిరి పాలెం టైర్ల ఫ్యాక్టరీ వల్ల చెడు వాహన భరించలేక పోతున్నామని ఎన్నో మార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఫ్యాక్టరీ ఎదుట నిరసన తెలిపారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే విపరీతమైన పొగ, దుర్వాసన వలన జబ్బులు జారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యను ఎవరూ పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేక నిరసనకు దిగామని స్పష్టం చేశారు. ఈ ఫ్యాక్టరీలో పాత టైర్లు కాల్చి వాటి నుంచి క్రూడ్ ఆయిల్ తీసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని వారు తెలిపారు. ఫ్యాక్టరీకి సరైన అనుమతులు కూడా లేవని, ఇకనైనా అధికారులు స్పందించి ఫ్యాక్టరీని మూసివేయాలంటూ గ్రామస్తులు నిరసన చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి 30 పడకల ఆసుపత్రికి మంత్రి కేటీఆర్ మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పార్టీ శ్రేణులు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొంపెల్లి సురేందర్ రావు మాట్లాడుతూ నిరుపేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు విలువగా ప్రభుత్వం ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేయడం ఇక్కడి ప్రజల అదృష్టమని అన్నారు. నిధులు మంజూరు చేసినందుకు మండల ప్రజల తరఫున మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, జెడ్పీ మాజీ కో ఆప్షన్ సర్వర్ పాషా, సేస్ మాజీ డైరెక్టర్ కొమ్మూర్ బాలయ్య, నాయకులు కొండ శ్రీనివాస్ గౌడ్, శీలం స్వామి తదితరులు పాల్గొన్నారు.
వెంకటేష్ కార్యక్రమంలో ఇవాళ మన గొప్ప ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఇవాళ పేద ప్రజలకు ఏవేవి అవసరాలు అనేది దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ కూడా చేస్తున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఇవాళ 30 పడకల హాస్పిటల్ ఒక మన మండలానికి ఇస్తా ఉంటే ఇది ఎంత గొప్ప ఆలోచనో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మొన్ననే చూసుకుంటే మన జిల్లాకు మెడికల్ కాలేజీ, ఇవాళ మెడికల్ కాలేజీ అంటే అది ఎంత గొప్పదో కూడా మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పేదవాళ్లకు విద్య వైద్యము అవసరం అని చెప్పేసి వారు దూరదృష్టి పెట్టి చేస్తున్నటువంటి పథకాలు ఇవన్నీ మనం ఎక్కడ కూడా చూసినా ఏ రాష్ట్రం చూసినా కనబడాయి. ఎందుకంటే ఇది దమ్ము ధైర్యం ఉంటేనే సాధ్యమైతాయి. ఇవి వట్టిగా మాటలతో చెప్తే కావు. అవన్నీ కూడా ఎందుకైతున్నాయి అంటే అంత గొప్ప ఆలోచన ఉన్న మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇవన్నీ సాధ్యమైతా ఉన్నాయి. ఇవాళ డెవలప్మెంట్ చూసుకుంటే అవి మనం చెప్పుకుంటే సరిపోము. ఒక గొప్ప ఆలోచనతోటి వారు వైద్యము విద్య మీద అనేకమైనటువంటి శ్రద్ధ పెట్టి 30 పడకల హాస్పిటల్ను మన 10 జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా ఏర్పాటు చేసి దాని 33 జిల్లాలకు కూడా 33 మెడికల్ కాలేజీలు కూడా రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే 28 మెడికల్ కాలేజీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి ఏ మూలకి ఏ వనరులు ఉన్నాయి, ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి అనేటువంటి క్షుణ్ణంగా పరిశీలించి దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంలో సంక్షేమంలో మౌలిక సదుపాయాల్లో నిత్యం క్షణం ప్రతి క్షణం ఆలోచన చేస్తూ తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకుపోతున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి ముఖ్యమంత్రి గారు మనం కోరగొట్టుకున్నట్లయితే క్రితం సిరిసిల్ల నియోజకవర్గం ఏ విధంగా ఉంది, తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ చిత్రం ఏ విధంగా ఉంది అని విమర్శించే ప్రతి కూడా ఆలోచించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. క్రితం తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ చిత్రం ఏ విధంగా ఉంది అనేది విమర్శించేటువంటి విమర్శకులు ఒకసారి ఆత్మశోధన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో కోరుచున్నాం. 10 సంవత్సరాల క్రితం నీరు అంటే చూడలేం, కరెంటును కూడా చూడలేనటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఆకుపచ్చ తివాచీలు పరిచినట్టుగా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని రైతాంగం కోసం కాళేశ్వరం జలాలతో తీసుకొచ్చి సుభిక్షం చేసినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. మరి అటువంటి ఆ గొప్ప వ్యక్తిని గురించి ఇలా అభివృద్ధి ప్రదాత కేటీఆర్ గురించి కాంగ్రెస్ మరి బీజేపీ వాళ్ళు ఏవేవో మాట్లాడుతున్నారు. ప్రజలు మీరందరూ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా కడప జిల్లా జమల్మడుగు తాలూకా ముస్లిం మత గురువులకు ముస్లిం సోదరులకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి భూపేశ సుబ్బరామిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా కడప జిల్లా జమల్మడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి జడ్పీరాల భూపేశ్ సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ లో 17వ రోజు రిలే దీక్షలను పార్టీ నాయకులు భూపేశ్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం దీక్షలను ప్రారంభించారు. నియోజకవర్గం నూరభాష సంఘం నాయకులు బాబా, తేజవల్లి, చిన్నయ్య, కులాయప్ప, దస్తగిరి, చిన్న దస్తగిరి తదితరులు దీక్షలు కూర్చున్నారు. వారికి మాజీ ఎమ్మెల్సీలు నారాయణ రెడ్డి, శివనాథ్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, దూదేకుల సోదరులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలిపారు.
ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి వెంటనే చంద్రబాబు నాయుడు గారి వెంటనే చంద్రబాబు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో అంబేద్కర్ మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడు 9 రోజుల పాటు పూజలు అందుకుని చివరి రోజున అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 41 సంవత్సరాల నుండి వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నామని, ఎంతో వైభవంగా గణేష నవరాత్రులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నామని తెలిపారు. కోలాటాలు, నృత్యాలు, చిన్నారుల ఆటపాటలు, డీజేల మధ్య నిమజ్జన శోభాయాత్ర వైభవంగా కొనసాగిందని తెలిపారు. ఈ వేడుకల్లో ఎంపీటీసీ కొండం బాలకిషన్, మాదిగ సంక్షేమ సభ్యులు పెద్దగిరి దేవరాజు, హరిబాబు, కుల బంధువులు తదితరులు పాల్గొన్నారు. మనోళ్ళే గత 40 సంవత్సరాల నుంచి వినాయక నవరాత్రులు జరుపుకుంటున్నాం. ఇది 41 సంవత్సరము. గత 40 సంవత్సరాల క్రితమే మేము వినాయకుడి దగ్గర అన్నపూర్ణ కార్యక్రమం చాలా ఆ నాటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా అన్నదాన కార్యక్రమం చేస్తూనే ఉన్నాము. మాకు ఎల్లవెల్ల దేవుని అండదండలు ఉన్నాయని భావిస్తూ మేము నవరాత్రులు జరుపుకొని ఇవాళ నిమజ్జన కార్యక్రమానికి తీసుకుపోవడం. మేము పోతుగల్ అంబేద్కర్ మాదిగ సంక్షేమ సంఘం గత 40 సంవత్సరాలుగా వినాయక నవరాత్రోత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఎంతో భక్తి ప్రపత్తులతోటి అందరం కలిసి కట్టుగా ఎంతో బాగా చేసుకునేటువంటి ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఎప్పటిలాగే ఈసారి అన్నదానం కూడా నిర్వహించుకోవడం జరిగింది. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని, పంటలు బాగా పండాలని, మొత్తం రాజ్యం అంతా శోభిల్లాలని ఆకాంక్షిస్తూ ఈరోజు వినాయకుడి నిమజ్జనం కూడా కృష్ణా జిల్లా మచిలీపట్నం పరాసపేట సెంటర్ సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ మొదలు కలెక్టర్ బంగాళా మీదుగా చిలకలపూడి 3 గుండ్ల సెంటర్ వరకు విచ్చలవిడిగా గేదెలు, ఆవులు రోడ్ల మీద తిరుగుతున్నాయి. అయినా పశువుల యజమానులు పట్టించుకోకపోవడం లేదు. ఈ 2 రోజుల కిందట రాత్రి సమయంలో గేదెలు అడ్డం రావడంతో బుల్లెట్ వాహనంపై వస్తున్న యువకుడు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అదేవిధంగా ప్రధాన రహదారులపై తిరుగుతున్న పశువుల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు. మొత్తం నిలిపేదేమన్నా 2 వారాలు
హెడ్లైన్స్ మరోసారి. సచివాలయం, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్లతో రైతులకు ఎంతో మేలు. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వెల్లడి. కుల వృత్తులను ప్రదర్శిస్తూ శ్రీకాళహస్తిలో బీసీ నేతల నిరాహార దీక్ష. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై వినూత్న నిరసన. బాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ మొబైల్ ఫోన్ షాప్ లో లైటింగ్ తో భారీ ర్యాలీ పాల్గొన్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరవ్ చంద్రరెడ్డి. కేసు నుంచి చంద్రబాబు, అమర్నాథ్ రెడ్డి బయటకు రావాలి. అరుణాచల్ గిరి ప్రదక్షిణలో పాల్గొన్న పలమనేరు నియోజకవర్గం టీడీపీ. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నది వీధి న్యూస్. లక్ష్యం సమాజం.